హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి హౌ టు గెట్ మానిటైజ్డ్ ఇన్ యూట్యూబ్ ఛానల్. మనం యూట్యూబ్ ఛానల్లో మానిటైజ్ అవ్వాలి అంటే మనకి కంపల్సరీ 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం మనం ఎలా రీచ్ కావాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఆల్సో ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీ యూజ్ అయితే అవుతుంది. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడడానికి అయితే ట్రై అయితే చేయండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అయితే దొరుకుతుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. చాలా మంది చిన్న యూట్యూబర్స్ ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయడం మానేస్తారు. ఒక 5 to 10 వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తారు. చేసిన తర్వాత నాకు వ్యూస్ రావట్లేదు అని అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే మానేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు, అరే మనకి అవసరమా అది ఇదే అని అంటుంటారు. సో వాడేమో నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు. సో అలా కాకుండా మీరు వీడియోస్ డైలీ అన్న అప్లోడ్ చేయండి. ఫ్యాక్ట్స్ ఛానల్ అయితే డైలీ అప్లోడ్ చేయండి. ఒకవేళ బ్లాగింగ్ ఛానల్ అయితే ఒక 2 to 3 డేస్కి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి. ఒక 30 to 40 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకే మీ ఛానల్ అనేది గ్రో అనేది అయితే కనిపిస్తుంది. ఎలా అంటే మీకు అప్పుడే వ్యూస్ అనేది పెరగడం అయితే మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి యూట్యూబ్ అనేది మన వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది. ఆ యూట్యూబ్ మనకి సజెస్ట్ చేయాలి అంటే మనం కరెక్ట్ SEO అనేది మెయింటైన్ చేయాలి. కరెక్ట్ SEO అనేది ఎలా మెయింటైన్ చేయాలంటే మనం టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో ట్యాగ్స్ ఈ 3 కంపల్సరీ పక్కాగా ఇవ్వాలి. అండ్ చాలా మంది ఈ ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ కరెక్ట్ గా ఇచ్చినా కూడా నాకు వ్యూస్ రావడం లేదు అని అనుకుంటుంటారు. అది ఎందుకంటే కేవలము యూట్యూబ్ స్టూడియోలోకి మీరు వెళ్ళినట్లయితే మీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఆ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది 50%, మినిమం 50% అనేది ఉండాలి. అంటే మన ఆడియన్స్ మన వీడియోని ఎంతసేపు చూస్తున్నారు అనేది అక్కడైతే కౌంట్ అయితే అవుతుంది. ఆ కౌంట్ మనకి 50% అన్న ఉండాలి. అంటే మన వీడియో 50% అన్న చూడాలి కంపల్సరీ. అప్పుడైతే మన వీడియోని సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ సజెస్ట్ చేసినప్పుడు మనకి మోర్ వ్యూస్, మోర్ వాచ్ టైం అనేది ఈజీగా రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక సింపుల్ ట్రిక్. మీ వీడియోలో కంటెంట్ అనేది బాగుంటే ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది చాలా హైగా గ్రో అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసిన తర్వాత మీ వీడియోస్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం అయితే ఫస్ట్ అయితే మానేసేయండి. ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూప్లలో మనం షేర్ చేసినట్లయితే ఆ లింక్ అనేది ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, మీ ఫ్రెండ్కి ఆ కంటెంట్ అవసరం లేదు అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు దాని మీద, ఏం చేస్తాడు, జస్ట్ క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తాడు, ఓపెన్ అవుతుంది, ఆ కంటెంట్ అతనికి నచ్చదు. సో వాడు ఏం చేస్తాడు, జస్ట్ క్లిక్ చేస్తాడు, లైక్ కొడతాడు, వెళ్ళిపోతాడు. అలా చేయడం వల్ల మీకైతే ఏం యూజ్ అయితే ఏమి ఉండదు, మీకు ఇంకా డౌన్ అయిపోతుంది మీ ఛానల్. సో మీకు ఇంట్రెస్ట్ ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే మీరైతే షేర్ అయితే చేయండి. అలాగే మీకు ఫేస్బుక్ గ్రూపులు ఉంటాయి కదా, ఇప్పుడు మీరు బైక్స్ మీద చేస్తున్నారు అనుకో, బైక్స్ యొక్క పేజెస్ మీద పోస్ట్ చేయండి. అలా చేసి మనం ఛానల్కి వ్యూస్ అనేది తెప్పించుకోవచ్చు. బట్ మనం ఇట్లా వాట్సాప్లో అందరికీ సెండ్ చేస్తే మనకి వ్యూస్ అయితే పెరగవు. ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల వ్యూస్ పెరుగుతాయి కానీ మన ఛానల్ అయితే డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది బాగా దెబ్బతింటుంది. ఆ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది దెబ్బతినింది అనుకో, మీ వీడియో అనేది యూట్యూబ్ అయితే సజెస్ట్ అయితే చేయదు. వీళ్ళ దాంట్లో కంటెంట్ లేదు, మేము ఎందుకు సజెస్ట్ చేయాలి అన్నట్లు యూట్యూబ్ ఆల్గోరిథం అయితే థింక్ అయితే చేస్తుంటుంది. ఎందుకంటే అది మిషన్, మనిషి అయితే కాదు. ఇంకా చాలా మంది చిన్న యూట్యూబర్స్ చేసే తప్పేంటంటే టెలిగ్రామ్లో సబ్ చేస్తుంటారు. ఆ సబ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్లు పెరగడం ఏమో కానీ మన ఛానల్ అయితే కంప్లీట్లీ డిక్రీజ్ అయిపోతుంది. యూట్యూబ్ కూడా ఏం చేస్తుందంటే ఆ సబ్స్క్రైబర్లన్నీ స్పామ్ కింద చేసేస్తుంది. స్పామ్ కింద చేసేస్తే ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది అయితే మీకు కౌంట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మీ వీడియో అనేది కంప్లీట్గా చూడరు. మీరు లింక్ సెండ్ చేస్తారు, లింక్ సెండ్ చేసి ఏం చేస్తారు, లింక్ మీద క్లిక్ చేస్తారు, వెంటనే లైక్ కొడతారు, సబ్స్క్రైబ్ కొడతారు, స్క్రీన్ షాట్ కొట్టి నీకు పంపిస్తారు. దానివల్ల మీకు ఏముంటుంది చెప్పండి యూజ్. తర్వాత వాడు ఏం చేస్తాడు, ఒక రోజు ఉంటాడు, ఇంకో రోజు ఏం చేస్తాడు, అన్సబ్స్క్రైబ్ చేసి పడేస్తాడు. దానివల్ల యూజ్ అయితే ఏముండదు. మీరు సొంతంగా కంటెంట్ చేస్తే మీకు యూజ్ అనేది అయితే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ప్యాషన్తో రండి. ప్యాషన్తో వచ్చిన వాళ్ళకి గ్రో అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు మనీ కోసం చేసే వాళ్ళకైతే అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. మీరు మీ ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకొని చేస్తే మీకు ఆటోమేటిక్గా
వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు, వాచ్ టైం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికోసం మీరు సబ్ అవన్నీ చేయాల్సిన టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, చాలామంది యూట్యూబర్స్ అనుకోవచ్చు నా దగ్గర కంటెంట్ ఉంది బట్ నా వీడియోకి వ్యూస్ అయితే రావడం లేదు అని అనుకుంటుంటారు. ఎందుకు రావంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్టివ్ థంబ్నెయిల్ అనేది అయితే క్రియేట్ చేయండి. ఈ అట్రాక్టివ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ వీడియో యూట్యూబ్ సజెస్ట్ చేసినప్పుడు తను ఏం చేస్తాడంటే దాని మీద క్లిక్ చేసినప్పుడు మీ కంటెంట్ ఎలాగో బాగుంటుంది కాబట్టి వాడు వీడియో ఎండ్ వరకు చూస్తాడు అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ లైక్ కూడా చేసేస్తాడు. దీంతో మనకి సబ్స్క్రైబర్స్ వాచ్ టైం రెండు వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొంచెం లైటింగ్ అనేది అయితే డల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోకి బెటర్ లైటింగ్తో రావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం అనుకున్నాం కదా SEO అనేది బాగుండాలని. ఆ SEO టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అవన్నీ ఎలా అయ్యాలో సింపుల్ ట్రిక్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియో మీకు రావాలి అంటే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఇంకా చిన్న యూట్యూబర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ.